నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే వారి గ్రహస్థితి ప్రకారం వారికి ఆ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసే ముందు గ్రహాలు ఏ రాశుల యందు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభంలో గురువు యొక్క సంచారం, మీనంలో రాహు, కుంభంలో శని, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతు, తులలో బుధుడు, కన్యా తులారాశుల్లో రవి యొక్క సంచారం, తులా వృశ్చిక రాశుల్లో శుక్రుడు యొక్క సంచారం. ఇది అక్టోబర్ మాసంలో గ్రహస్థితి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్లయితే 6వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉంది. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండటం, భూమి తగాదాలు తగ్గిపోవటం, అన్నదమ్ముల మధ్యలో అనుబంధ బాంధవ్యం బాగా పెరగటం, పిత్రార్జితమైన ఆస్తులు వీళ్లకు రావటం, అంటే ఏదైతే ఆస్తులు ఉంటాయో అలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గరికి రావటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, వివాదాలు గొడవలు ఇవన్నీ కూడా సద్దుమణుగు అవుతాయి, అంటే సర్దుబాటు కావటం. ఈ సర్దుబాటు కావటమే కాకుండా రకరకాల ఉద్యోగస్తులందరికీ కూడా ఆరోగ్యపరంగా కుదుట పడటం జరుగుతుంది, అంటే ఆరోగ్యం అనేది మెరుగవుతుంటుంది. కొన్ని శాఖల యందు ప్రమోషన్లు వస్తుంటాయి. కొన్ని శాఖల యందు ప్రమోషన్లు అని అంటే ముఖ్యంగా జ్యుడిషియల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, నేవీ కానీ, మిలిటరీ అంటే రక్షణ శాఖలో వాళ్ళకి సంతృప్తికరమైన జీవితం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు జరిగే అవకాశం ఉండటం, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు కానీ, వ్యవసాయం చేసే రైతులకు కానీ లాభాల బాటలో ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళందరికీ కూడా రుణాలు లభించటము, అలానే లాభాలు కలగటము, అన్ని కెమికల్ ల్యాబొరేటరీస్ కానీ డయాగ్నోసిస్ వాళ్ళకు కూడా అధికమైన లాభాలు, అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల ప్రయాణాల్లో మంచి వ్యక్తుల యొక్క పరిచయాలు, అలానే ప్రయాణాలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగి గ్రామీణ కోర్టుల్లో కూడా విజయం సాధించటం, సిటీ సివిల్ కోర్టులో కూడా విజయం సాధించటం, అలానే భూమి గృహములు కొనటం, అంటే వృత్తిరీత్యా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు అయిపోయి, అంటే డబ్బులు కన్వర్ట్ అయిపోయి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయం బాగా పెరుగుతుంది, కానీ ఆదాయం పెరుగుతుంది, డబ్బు అనేది కనపడదు వీళ్ళకి. డబ్బు కనపడకుండా ఏమవుతుందంటే అది ఎసెట్స్ రూపంలో మారుతూ ఉంటుంది. ఆ ఎసెట్స్ రూపంలో మారటం వల్ల వాళ్ళకి డబ్బు తగ్గిపోతుందని ఆలోచన కలుగుతుంది, కానీ డబ్బు తగ్గిపోవటం కాదు, ఆస్తులు కొనుగోలం. అంటే చెర డబ్బు అంటారు, అంటే చరాస్తులు పోయి స్థిరాస్తులు వస్తున్నాయి అని అర్థం. అంటే ఆ స్థిరాస్తులు అనేవి ఎప్పటికైనా లాభం కలుగుతుందని అర్థం కుంభరాశి వాళ్ళకి. దాంతోపాటు వీళ్ళకి శుక్రగ్రహ ప్రభావం ఒకటి ఉంది. శుక్రుడు వచ్చేటప్పటికల్లా 9వ 10వ స్థానాల్లో ఉంటాడు. అంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాలు శుక్రుడు మంచివాడు. వివాహాది శుభ కార్యక్రమాల్లో, లగ్జరీ వాహనాల్లో తిరగటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించటం, విజయ అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి వీళ్ళకి. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి, కోప ఉద్రిక్తులు బాగా పెరగటం ఒకటి, బంగారు ఆభరణాలు వస్తువు కొనుగోలు చేయటం, ధనప్రాప్తి, వస్త్రలాభం, ఎంతటి పనైనా కూడా ధైర్య సాహసాలతో విజయాన్ని పొందడం జరుగుతుంది. అన్నదమ్ముల మధ్యలో కూడా అనుకూలత బాగా పెరిగి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా లాభిస్తాయి. నూతన వస్తువులు కూడా కొనుగోలు చేయటం, గొప్పవారి వల్ల సహాయం, లాభాలు కలుగుతుంటాయి. కానీ ఇక రవి వల్ల కొంత అనుకూలంగా ఉండదు వీళ్ళకి. రవి వల్ల ఎలా ఉంటుందనంటే, ఏదైతే రవి 9వ స్థానంలో 10వ స్థానంలో ఉంటాడు, గర్భ సంబంధమైన వ్యాధులు, అపరిచితుల ద్వారా నమ్మి మోసపోవటం, మిత్రులు బంధువుల రీత్యా కొంత భంగపాటు, ధన విషయంలో ఏదో రీతిగా అనవసరంగా తగినట్లుగా చేతికి అందకపోవటం, అంటే ఈరోజు నాకు అవసరం ఉంటుంది, అవసరం రీత్యా కూడా నేను అందుబాటులో చేసుకోకపోవటం, డబ్బును అంటే డబ్బును కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేక కొన్ని భూములు కొనుగోలు చేసేటప్పుడు ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువ పెడతారు డబ్బులు. దాని విషయంలో కొద్దిగా నష్టం అనిపిస్తుంటుంది.
అలాంటి నష్టాన్ని భర్తీ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అది ఏమిటి, వీళ్ళకి రవి కొన్ని గ్రహాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల అలాంటి విషయాల్లో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి, శ్రద్ధ పెడితే మంచిది. దాని తర్వాత బుధుడి యొక్క ప్రభావం అనేది బాగుంటుంది. బుధుడి యొక్క ప్రభావం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఆలోచనాశలో కొన్ని మార్పులు వస్తాయి, కానీ అది మంచిదే. కానీ విభిన్నమైన మార్పులు వస్తాయి. కొంత రవిగ్రహం వల్ల కూడా, బుధుడి వల్ల కూడా కొంత తలనొప్పులు, తర్వాత వచ్చేటప్పటికి దాని తర్వాత ముఖ్యంగా సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఆరోగ్యాన్ని కొంత కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ద్వితీయ స్థానంలో రాహు యొక్క ప్రభావం వల్ల బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి కుటుంబంలో చికాకులు పడకూడదు. దానికి ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని డబ్బులు ఖర్చు పెట్టకూడదు. పొదుపు చేసుకోవాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టడం కాదు. పిసినారితనం అనేది ఉండాలి, కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టడం అనేది తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళటం చాలా మంచిది. లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వల్ల ప్రయాణంలో విఘ్నాలు జరుగుతుంటాయి. విఘ్నాలు అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేకుండా, జంతువుల ద్వారా కొన్ని ఇబ్బందులు, మనసుకు ఆందోళన, తలనొప్పులు, అధిక కోపము, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా మనశ్శాంతి లేకపోవటం, సరైన సమయాల్లో రహస్య అవయవాల్లో కూడా కొంత లోపాలు జరగటం, ఒకటి అకాల నిద్ర, పైత్య కారణాలు అంటే పైత్య సంబంధమైన వ్యాధులు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళటం తప్పు లేదు, కానీ ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అలానే కుంభరాశిలో జన్మశని వక్రగతిలో ఉన్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది యొక్క ఆలోచన చేయాలి, మనం నిర్ణయం తీసుకోవాలి. తప్పు చెప్పేవాడు ఉంటాడు, రైట్ చెప్పేవాడు ఉంటాడు, రకరకాల పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కూడా జనాలు ఉంటారు. అలాంటివి కాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దాని ద్వారా కొన్ని మనం పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో లైఫ్లో సక్సెస్ అవుతాం. ఓకే గురుగారు, మరి కుంభరాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం ఒకటి, దాంతోపాటు ఓం నమఃశివాయ పంచాక్షరి చేసుకోవాలి. రాహు యొక్క ఆరాధన చేయాలి. రాహుకు అధిష్టాన దేవతని దుర్గా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. గణపతిని గకార స్తోత్రంతో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని, అలానే తత్పురుషాయుధ్యే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అక్టోబర్ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవటం, ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంకాలంలో ప్రధాశకాల సమయంలో చుక్కలు వచ్చే సమయంలో మనకి ఏదైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవటము, అలానే చక్కగా ఇవన్నీ కూడా గణపతి యొక్క నైవేద్యం చేయటము, గణపతి యొక్క ఆరాధన చేయటం, ఇలాంటివన్నీ కూడా అంటే ముఖ్యంగా కార్తవీర్యార్జునుడి యొక్క గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. ఇవన్నీ కూడా పరిహారాలు పాటిస్తే తప్పకుండా వీలైతే గణపతి యొక్క క్షేత్రాలు కానీ శైవ క్షేత్రాలు కానీ దర్శనం చేయటం వల్ల వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గురువు వల్ల కూడా కొన్ని బాధలు కలుగుతుంటాయి. గురువు కూడా పెద్దగా అనుకూలంగా లేడు. దానికి దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం కానీ, గానగాపూర్ లాంటి క్షేత్ర దర్శనం కానీ చేయటం అనేది కరెక్ట్గా జాతకాన్ని చూపించుకొని ఫలితాన్ని నిర్ణయం చేసుకోవడం చాలా మంచిది. ఓకే గురువు గారు, కుంభరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.